అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు అన్న? మహేష్ నా పేరు. మహేష్ గారు. మీరు కూడా ఆటోనే? ఆటో అన్న. ఓకే. ఆటో. ఎట్లుందన్న మరి ఆటో వ్యవస్థ అనేది ఎట్లుంది? ఎప్పటి నుండి తోలుతా ఉన్నారు? ఏమైనా ఉంటుందా? ఇన్కమ్ ఉంటుందా? నేను ఆటోతో కాబట్టి ఇప్పుడు దగ్గర 96, 97 నుంచి నడిపిస్తున్నాను. 30 years అబౌవ్ అయిపోయింది. అప్పుడు రామారావు పీరియడ్లో సీఎం ఉన్నప్పుడు నేను ఆటో ఓకే. అప్పటి నుండి. అప్పటి ఓకే. ఆయన అప్పుడు మీటర్ స్టార్ట్ చేసింది ఆయన రామారావు, ఎన్టీ రామారావు, తెలుగుదేశం పీరియడ్. అప్పుడు అదో ఇదో ఒక విధంగా పర్లేదు, అప్పటి నుంచి నడిచింది. కానీ ఈ మధ్య మాత్రం ఈ ఫ్రీ బస్సులు గవర్నమెంట్ తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది చేస్తుంది. ఓకే. ఆటో డ్రైవర్లకు మాకు గిట్టుబాటు అవ్వడం లేదు. ఏం చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఎట్లా వస్తుంది? ఇంతకుముందు ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తుండే, ఏంది అసలు? అప్పుడు రోజుకు ఆ టైంలో ఉన్నటి వరకు కూడా ఒక 3 years త్రీ ఇయర్స్ ముందర కూడా ఒక 1500 చేయవచ్చు చేస్తాం. ఇప్పుడు రోజుకు 500, 600 చేయాలంటే కష్టం అవుతుంది. మళ్ళీ దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు పెరిగినాయి. అవును, ఇప్పుడు ఆ గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు అవి పెంచేశారు. మళ్ళీ డిస్ట్రిక్ట్ బండ్లు అయినాయి, అండ్ డిస్ట్రిక్ట్ బండ్లు అయిపోయినాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్స్ అవి ఎక్కువైపోయినాయి. ఏంది మరి ప్రభుత్వాలు ఏం దీనిపైన ఒక నియంత్రణ కావచ్చు, మీకు ఏదైనా హామీలు చెప్పిన హామీలు కావచ్చు, ఏం చేయట్లేదు? ఏం చేయడం లేదు. మాకు 12,000 ఇస్తా అన్నాడు ఇయర్లీ. ఆయన గవర్నమెంట్ సీఎం కాకముందు హామీ ఇచ్చారు. అది ఇంతవరకు అది లేదు. కానీ డబ్బులు లేవని మాట్లాడతాను కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, అప్పు పుడతలేదు, బయట పోతే అని అంటాడు. డబ్బులు అంటే ఇక ఆయనకు తెలియాలి అది డబ్బులు ఎలా పుడతలేవో. ఆయన చాతర కాని పనులు, చాతర అయ్యే పనులు అది ప్రభుత్వం ఎట్లా అనిపిస్తా ఉంది? ఈ ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది. ఈ గరీబులకు సాయం చేసే ప్రభుత్వం అనిపిస్తలేదు. ఇప్పుడు గరీబుల హైడ్రా అని చెప్పేసి అక్కడ ఇండ్లు కూలగొట్టారు. ఇప్పుడు అదే చెరువుల గురించి ఇప్పుడు అదే ఉప్పల్ దగ్గర నల్ల చెరువు ఉంది. అది ఆర్టీసీ వాళ్ళకు డిపో తయారు చేయడానికి మొత్తం కబ్జా చేశారు. అది ఉన్నోనికే పెడుతున్నాను, గరీబులకు లేదు. మరి ప్రజాపాలన అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. అది ఎవరికి ఇస్తున్నో అది ఆయనకి తెలియాలి. అది మాకు తెలియడం లేదు. అది మాకైతే ఏం సాయం అంటారు. మీరు నేను అడ్డగొట్ట సికింద్రాబాద్లో ఉంటాను. ఎట్లుంది మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి అభివృద్ధి పరంగా కావచ్చు, మీ ఏరియాలలో ఎట్లుంది అసలు? ఇప్పుడు మా సికింద్రాబాద్లో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్. అది ఎవరికి అడగలేకపోతున్నాం. అంతే, గందరగోళం అంతే. మరి ఇంతకుముందు ఎట్లుండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు? ఆయన వాళ్ళ గవర్నమెంటే కదా, కొద్దిగా పర్లేదు. కాకపోతే ఆయన కూడా కొద్దిగా మోసం చేసిండు మాకు. అప్పుడు ర్యాపిడో, ఊబర్ అని చెప్పేసి కేటీఆర్ అది తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు దాకా సాగుతా ఉంది, వాళ్ళదే సాగుతుంది. అది ఇప్పుడు తీసేస్తే బాగుంటది అంటారు. మా గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుంటది. ఎందుకంటే దీన్ని నమ్ముకొని బతికేవాళ్ళు కాబట్టి చాలా మంది మేము ఆటో మీదే బతుకుతున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటది మరి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ కూడా ఈసారి అధికారం కోసం ప్రయత్నిస్తా ఉంది. ఎట్లుంటది మరి ఈసారి అవకాశాలు? ఈసారి బీజేపీ వస్తటుంది. మాకు సికింద్రాబాద్, హైదరాబాద్లో సీట్లు రాలేదు. ఎంపీ సీట్స్ ఉన్నాయి కానీ ఎమ్మెల్యే సీట్లు లేవు. వస్తే రావాల్సింది. ఎందుకు బీజేపీ వస్తే ఎట్లుంటది? ఏమో చూసాం, ఒకసారి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా. కేంద్రంలో ఉంది బీజేపీ, కేంద్రంలో ఉంటుంది. అది ఇప్పటికి కేంద్రం, సెంట్రల్లో కంపల్సరీ ఉండాలి. అది కంపల్సరీ ఉండాలి సెంట్రల్లో. ఎందుకంటే మాకు బీజేపీ కావాలన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ పాలన ఇక్కడ కూడా కావాలి. అవును, అవును. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 117 సీట్లతో గెలుస్తా అంటున్నాడు. ఏంది మరి సాధ్యమనే? సార్ పాలమూరులో గెలిస్తే చాలు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో తెలియదు. హైదరాబాద్లో రాలేను సీట్లు ఏమొచ్చినాయి. కాకపోతే మన కంటోన్మెంట్ ఒకటి కాంగ్రెస్ సీట్ బై ఎలక్షన్ వచ్చాయి, మళ్ళీ ఒకటి జూబ్లీస్. కాకపోతే అంతకుముందు ఎమ్మెల్యే సీట్లు ఏం లేవు ఇక్కడ. కాంగ్రెస్ ఏం లేవు, ఖాళీ మహబూబ్నగర్, వరంగల్, పాలమూరు. అక్కడే మళ్ళీ కష్టమేనా? ఇక కష్టమే ఇక్కడ హైదరాబాద్. కాకపోతే బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ రెండు. కాంగ్రెస్ పక్కకు పోయినట్టే. ఈ పథకాల సంగతి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూడండి, గాంధీ హాస్పిటల్ మొత్తం భ్రష్టు పట్టించారు. ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. గాంధీ హాస్పిటల్ పోదామంటే వేల బిల్లు. మాలాంటి గరీబ్ పోవాలంటే ఆటో డ్రైవర్ గాంధీ హాస్పిటల్, అదే గవర్నమెంట్ హాస్పిటల్. అది దాంట్లో కూడా కొద్దిగా ఇప్పుడు కేర్లెస్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ దవాఖానలకు పోదాం అంటే లక్షలు అడుగుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ మేము పోలేము. మాకు దగ్గర ఉన్నది గాంధీ హాస్పిటల్. అది కూడా దాన్ని భ్రష్టు పట్టించేశారు. మా అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టించారు. అది టీడీపీ గవర్నమెంట్. అప్పుడు ఒక విధంగా ఉండే, మొన్న వరకు బాగానే ఉండే. ఎట్లుంటుంది కాక ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టు తెలంగాణలో ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన, మళ్ళీ ఇంకోటి ఏంది బీజేపీ, ఏపీలో కూటమి ఉంది. ఆ కూటమిగా ఇక్కడ పోటీ చేస్తే ఎట్లుంటుంది? అధికారం వస్తుందా? రావచ్చు. అంతకుముందు కూడా టీడీపీ, బీజేపీ
పొత్తుతోనే అది అలా అయింది. ఇప్పుడు కూడా అలా కావచ్చు. అయితే ఎవరు ఉంటే బాగుంటుంది బీజేపీలో, ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, లీడర్ ఎవరు ఉంటే బాగుంటుంది మరి? బీజేపీ అండి. చాలా మంది ఉన్నారు కదా పేర్లు. బీజేపీ అంటే మాకు సికింద్రాబాద్ అంటే ఇప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ అయితే ఈయన కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఇక పాలన అంటే బండి సంజయ్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, రాజా సింగ్ ఉన్నాడు, ఇలా చాలా మంది ఉన్నారు కదా పేర్లు. ఈయన ఈటెల రాజేందర్ పర్లేదు. పర్లేదా? ఈటెల రాజేందర్. సో పోటీ ఎట్లుంటుంది, ఎవరెవరి మధ్య ఉంటుంది ఈసారి? పోటీ ఇప్పుడు మాకు తెలియదు. ఇప్పుడు టైం వచ్చినాక ఎవరెవరు నిలబడతారో ఇది తెలియదు కదా. పార్టీల పరంగా పార్టీల పరంగా అంటే చెప్పలేము. చెప్పలేము అది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.